సార్ మీరు చెప్పిన టెక్ మహేంద్ర కానీ అదానీ కానీ ఇద్దరు ఇండియాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా, అక్కడ దావోస్ కాదు కాదు నీకు అందుకనే పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ నీకు సార్. ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరోళ్ళు, ఇండియాలో ఉండరోళ్ళు, బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు. అర్థమైందా? ఎవడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాని అనేటువంటి వాడికి మొన్న మీరే రాస్తే ఆయన అమెరికాలో చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు అని చెప్పాను. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప ఇప్పుడు దావోస్కి అందరూ వెళ్తారు. పరిశ్రమ కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటరు. ఈ గలీజ్ పనులు అంటే వెళ్ళేంది గల్ఫ్లు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్, నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా? కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు, ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు. ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు. ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్స్ పెడతాం. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి దావోస్కి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అవసరం నేనే చెప్పా, ఎందుకని వెళ్ళలేకపోయారు? నేనే చెప్పా ఒకసారి వెళ్ళాడు, చూశాడు, ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసాడు. అందుకే నేను చెప్పా, మీరు 5 సార్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బు తీసుకుని విలాసం ఖర్చు పెట్టడం కాదు, ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం, ఎంత తీసుకురాగలిగాం, ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి, మెటీరియలైజ్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా, చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా, ఆయన వల్లనే ఒరిగిందనా అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు కాదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా, వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలా, దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా, ఈ రాష్ట్రం ముందుండాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా. ఈయన ఏంటంటే ఎవడొచ్చినా రాకపోయినా, పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలు అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతను మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్లోనే సమాధానం ఉంది. సార్ ఇప్పుడు అయితే మీరు ఇన్ని పెట్టుబడులు తెచ్చారు కదా, ఈ పెట్టుబడులు తెచ్చినా మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా గతంలో? చెప్పుకోవడానికి ఫెయిల్ కావడం కాదు, అది అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పాను నేను. మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం. ఇతను చేసేది రవ్వంతా, ప్రచారం కొండంతా. మాది చేసింది కొండంతా, ప్రచారం రవ్వంతా. ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసాం, ప్రజలు రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నాం. అది మా బాధ్యతగా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది. అంతే తప్ప ఈ డప్పు కొట్టుకుంటా మామూలుగా ఎన్డీటీఓ వాళ్ళకి 1 కోటి రూపాయలు, ఇంకొక సిఎన్బిసి ఛానల్కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ తోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది, ప్రజల సొత్తు చంద్రబాబు జల్సా చేయడమే.